హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. అండ్ ఇన్ టుడేస్ వీడియో మనం పాప్ గురించి తెలుసుకుందాం. అపెండ్ అంటే ఏంటి? లింక్డ్ లిస్ట్ యాడ్ చేస్తుంది. మన లింక్డ్ లిస్ట్ కానీ ఎలా ఉందనుకోండి, దీనికి ఇంకొక నోడ్ యాడ్ చేయడాన్ని అపెండ్ అంటాం. ఇప్పుడు ఇదే పాప్ అంటే ఏంటి అంటే, ఏదైతే యాడ్ చేసామో టువర్డ్స్ ది ఎండ్ అది రిమూవ్ చేసేయాలి. అది రిమూవ్ చేస్తే దాన్ని రిమూవ్ చేసి వాల్యూ రిటర్న్ చేస్తే దాన్ని పాపింగ్ అంటారు. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న మతలబ్ ఉంది, అని మీకు చెప్తాను. ఇది మన లింక్డ్ లిస్ట్ అనుకోండి. టైల్ ఏమో లాస్ట్ దానికి పాయింట్ చేస్తుంది, హెడర్ ఏమో ఫస్ట్ దానికి పాయింట్ చేస్తుంది కదా. ఇప్పుడు నేను ఈ వాల్యూని రిమూవ్ చేసేసిన తర్వాత ఏమవుతుంది అంటే, మన టైల్ దీనికి పాయింట్ చేయాలి. కానీ దీనికి పాయింట్ చేయడానికి మన టైల్ దగ్గర అడ్రస్ లేదు. సో అడ్రస్ స్టోర్ చేసుకునే నోడ్ వాల్యూ ఏంటి? ఇది. దీని నెక్స్ట్ వాల్యూ అడ్రస్ దీని ఉంది కాబట్టి మనం టైల్ని కానీ ఈ లొకేషన్కి, ఈ ప్లేస్కి కానీ ఈక్వల్ చేయగలిగితే టైల్ అప్పుడు లాస్ట్ నోడ్కి పాయింట్ చేస్తుంది. సో ఇది చేయడానికి మనం ఇక్కడ టెంప్ అని ఒకటి ప్రీ అని ఒకటి అయితే మనం 2 వేరియబుల్స్ పెట్టుకున్నాం. అండ్ దాని యొక్క ఫంక్షనింగ్ అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాంగ్ సైడ్ ది కోడ్, సో దట్ ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది నోడ్ అన్నాను కదా, ఇది లింక్డ్ లిస్ట్ మంది. ఇప్పుడు దీనికి హెడ్ పాయింట్ చేస్తుంది, లాస్ట్ దానికి టైల్ పాయింట్ చేస్తుంది. ఇక్కడ మనం టెంప్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్ అంటే ఇక్కడ ఒకటి టీఎన్ పాయింట్ చేస్తుంది, ఇంకోటి పిఎన్ పాయింట్ చేస్తుంది. అయితే ఇక్కడ లూప్లోకి చూద్దాం. వైల్ టెంప్ డాట్ నెక్స్ట్ ఏంటి? ట్రూ అంటే నన్ కాదు కదా. సో ఆ కండిషన్ సాటిస్ఫై అయింది. అప్పుడు ఏంటి? ప్రీ ఈక్వల్ టు టెంప్. ప్రీ ఏమో టెంప్కి ఈక్వల్ అవుతుంది. టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. టెంప్ ఏం చేసింది? టెంప్ డాట్ నెక్స్ట్ అంటే టెంప్ ఇక్కడికి వెళ్ళింది. సో అప్పుడు ఇది ఇంకా నో మోర్ పాయింటింగ్ టు దిస్ వన్. నెక్స్ట్ మళ్ళీ టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్ ట్రూ అయ్యింది. ట్రూ అయిన తర్వాత ప్రీ ఈక్వల్ టు టెంప్, ప్రీ వాల్యూ ఉంది కదా ఇది, ఈ ప్రీ వాల్యూ ఏమో టెంప్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఏంటి? పీ వాల్యూ ఇక్కడ వస్తుంది, వచ్చి టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్, ఇది వెంటనే మళ్ళీ జంప్ అయిపోతుంది నెక్స్ట్కి. ఓకే, ఇప్పుడు టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్ మళ్ళీ ప్రీ ఈక్వల్ టు టెంప్, కండిషన్ సాటిస్ఫై అయింది. పీ ఇక్కడికి వచ్చింది. టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్ మళ్ళీ ఈ టెంప్ వాల్యూ ఏమైంది? దీనికి జంప్ అయింది. ఇది టైల్, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది టెంప్. అయితే ఇక్కడికి వచ్చేసరికి వైల్ టెంప్ డాట్ నెక్స్ట్, ఇక్కడ నన్ను వచ్చేసింది. నన్ను రావడం వల్ల ఏమైంది? ఈ లూప్ ఎగ్జిట్ అయిపోయింది. సెల్ఫ్ డాట్ టైల్ ఈక్వల్ టు ప్రీ, ఈ టైల్ ఉందా దీన్ని మనం దీనికి ఈక్వల్ చేసాం. సో అప్పుడు టైల్ దేనికి చేస్తుంది? టైల్ ఇక్కడికి వస్తుంది. టైల్ డాట్ నెక్స్ట్ నన్ అన్నాం అంటే టైల్ డాట్ నెక్స్ట్ ఈ వాల్యూని మనం నన్ అని పెట్టాము. అండ్ ఇఫ్ లెంత్ని మనం డిక్రీజ్ చేసాము, ఎందుకు? ఇది పోతుంది కదా బయటికి. నన్ అని ఎప్పుడైతే పెట్టామో ఇది బయటికి పోతుంది. అలాగా మీకు ఇది సెవియర్ అయిపోయింది. ఇప్పుడు సెల్ఫ్ డాట్ లెంత్ ఈక్వల్ టు 0 అయితే మనం అన్ని వాల్యూస్ తీసిన తర్వాత లింక్డ్ లిస్ట్ కానీ దేనికి పాయింట్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము? సెల్ఫ్ డాట్ హెడ్ని నన్ చేసేస్తాము. అంటే హెడ్ దగ్గర ఏమో దేనికి పాయింట్ చేయట్లేదు అని, టైల్ వాల్యూ కూడా దేనికి పాయింట్ చేయట్లేదు అనేసి నన్ను చెప్తాము. అండ్ అలాగా టెంప్ డాట్ వాల్యూ, ఇక్కడ మనకి టెంపరీ వేరియబుల్ స్టిల్ ఇది ఏదైతే ఉన్నదో మనం డిటాచ్ చేస్తామో నోడ్కి, ఆ నోడ్కి పాయింట్ చేస్తూనే ఉంది కదా ఇంకా సిస్టంలో. సో టెంప్ డాట్ వాల్యూ అని కొట్టంగానే మనకి ఈ వాల్యూ అన్నది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇది కోడ్ మీకు చూపెడతాను. సో ఇది మన క్లాస్ డెఫినేషన్. మనం ఇక్కడ ప్రీవియస్గా మీరు నా వీడియోస్లోని అపెండ్ మెథడ్ మనం డిఫైన్ చేసాం. అండ్ సేమ్ కోడ్ నేను ఇక్కడ రన్ చేస్తున్నాను. రన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ప్రింట్ చేశాను అనుకోండి, చూద్దాం లింక్డ్ లిస్ట్లో ఏ వాల్యూస్ ఉన్నాయో. 10, 20, 30, 40 ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ పాప్ చేసి ప్రింట్ చేసేటప్పుడే ఈ సెల్లో నేను పాప్ చేసి, మనకు పాప్ అయిన వాల్యూ చూసారా? 40 వచ్చింది. ఇప్పుడు మన సెల్ని కానీ లింక్డ్ లిస్ట్లోని ఏవే వాల్యూస్ ఉన్నాయో మనం అవి ప్రింట్ చేయాలనుకుంటే మనకి 40 అన్నది అయితే పాప్ అయిపోయింది. అండ్ రిమైనింగ్ ఏమో 10, 20, 30 ఉన్నది. ఇప్పుడు సేమ్ నేను మళ్ళీ ఇదే రిపీట్ చేస్తే ఇక్కడ 10, 20 రావాలి.
So this is how we do pop in a linked list. Thank you.